ఏమైనా ఉందంటే ఇది అనేక రకాల సందేహాలకు అనుమానాలకు అదేవిధంగా వీలైనంత వరకు రైతుల సంఖ్యను కుదించేందుకు తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ జీవో అయితే ఉందో మొన్న 15 తారీఖు నాడు విడుదల చేసినటువంటిది అనేక ఆంక్షలు ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంక్షలు లేనట్లుగా తన నోటి నుంచి మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వ ఉత్తర్వులను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఏం సవరించలే. మరి నిజంగానే ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే గైడ్లైన్స్ అని చెప్పి వాళ్ళు విడుదల చేసినో మొన్న 15 తారీఖు నాడు రుణమాఫీకి సంబంధించినటువంటివి ఇందులో అనేక ఆంక్షలు ఉన్నాయని మేము మొన్ననే చెప్పినాం. మరి ఈ ఆంక్షలు ఏమి లేవు అంటే మరి వాటిని సవరించాలి కదా, ఎక్కడ సవరించలేదు కదా. అంటే ఇదే గైడ్లైన్స్ ప్రకారంగానే రేపు రుణమాఫీకి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కదా, అదే అమలు చేస్తారు కదా. కాబట్టి అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన వెనువెంటనే అప్పులని వడ్డీలని అనేక రకాల సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం యొక్క గత పరిపాలన కానీ గత కాలానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మాట్లాడేటప్పుడు ఎవరో కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణను ఆనాటి పరిస్థితులలో ఆఖరి నిమిషం దాకా వ్యతిరేకించి అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ అనేక మంది యువకుల బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సైతం 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడుతూ ఆయన అంగీకరించక తప్పని పరిస్థితులలో భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ 1, అభివృద్ధిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పి అంగీకరించాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నట్లు, చెప్పినవి ఏవి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయనట్లు, పథకాలు ఎగ్గొట్టేందుకోసమే పూనుకుంటున్నారు తప్పిస్తే నిజంగా అమలు చేద్దామనేటువంటిది తాపత్రయం అక్కడ కనిపిస్తలేదు. ఇక్కడ ఒక విషయం, రైతు బంధు వాళ్ళు చేసిన నామకరణం రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు చెప్పింది ఏంది, కొన్ని గుట్టలు గట్లకు కూడా పోయినాయి, దుర్వినియోగమైనాయి, కాబట్టి ఇవన్నీ సరిచేసి మేము ఇస్తాం, అందుకనే సమయం తీసుకుంటాం, ఉపసంఘం వేసినాం, క్యాబినెట్లో చర్చిస్తాం, శాసనసభలో చర్చిస్తాం, ఆ తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము చెప్పినాం స్పష్టంగా, ఇదంతా కూడా కాలయాపన చేసి చెప్పిన రుణమాఫీని అమలు చేసి కొంత చేసినాం అనిపించుకోనికే చేసేటువంటి కాలయాపన చర్యలే తప్ప చిత్తశుద్ధి లేదు దీంట్లో అని స్ట్రైట్గా నేను ఒక పాయింట్ లేవనెత్తున్నా. నిజంగానే మీ వాదన నిజమే అయితే, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి, రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు, కొంత మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసి ఇద్దామనుకునే మేము ఆలస్యం చేస్తున్నాం అనేది నిజమైతే, మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం, ఆనాడైనా ఈనాడైనా. రైతు బంధుకు ప్రామాణికత ఏంటి? పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నాడు. సరే, ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు, చేయండి, సంతోషమే. కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ బేసిస్ మీద చేస్తున్నారు? మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే, రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటున్నాం, ఆ పార్ట్ నేను చెప్తా మళ్ళీ. కానీ రైతు పట్టదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి. మరి పట్టదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు దాన్నే ప్రామాణికంగా తీసుకొని? ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలగట్లకే ఇచ్చి ఉంటే, అతను నిజంగానే గుట్టలగట్లకే రైతు బంధు గతంలో పొంది ఉంటే మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా. అంటే మీరు చెప్పేది అబద్ధం అని, అంతే కదా. 100కి 100 రూపాయల అబద్ధం వాళ్ళు చెప్పేటువంటిది, అసత్యం. నిజంగానే
ఆయన వ్యవసాయ భూమి కాకపోతే ఆయన బ్యాంకులో పోయి రుణం ఎందుకు తీసుకుంటాడు? మరి ఆయన బ్యాంకులో రుణం తీసుకున్నది నిజమే అయితే అదే బ్యాంకుకు చూపించినటువంటి పాస్బుక్ మీదనే కదా రైతు బంధు గతంలో అతను పొందింది. మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం అవుతుంది? మీకు రుణమాఫీకి ఆటంకం గాంధీ రైతు బంధుకి ఎందుకు ఆటంకం అవుతుంది? అది నా ప్రశ్న. కాబట్టి మీ విచారణలు, మీ పరిశీలనలు, మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వండి. ఒకవేళ పెద్ద రైతులకు మేము అన్ని విచారణ చేసి ఇస్తాం, చూసుకొని ఇస్తామంటే చూసుకోండి. కనీసం 5 ఎకరాల లోపున రైతుల కన్నా మొత్తానికి ఇవ్వండి. 92.5% రైతులు లేదా 92.5% భూమి చిన్న సన్నకారు రైతుల చేతిలో ఉంది. 5 ఎకరాల లోపు ఉండే రైతుల చేతిలో ఉంది. వాళ్ళందరికీ రైతు బంధు ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు? మరి ఎందుకు ఇయ్యరు అంటున్నా. మరి రుణమాఫీకి అర్హుడైనటువంటి రైతు బంధుకి ఎందుకు అర్హుడు కాడు అంటున్నా. మరి రుణమాఫీ చేసేటప్పుడు కూడా నువ్వేమన్నా పాస్బుక్ను వెరిఫై చేస్తున్నావా? ఈ గుట్టనా గట్లా అనేది సింపుల్ లాజిక్. అదే లాజిక్ దీనికి వర్తిస్తుంది కదా. అంటే ఆ లాజిక్ చెప్పి నువ్వు రైతు బంధును వాయిదా వేస్తూ ఆ డబ్బులతోనే కొంత రుణమాఫీ చేసి కొంత చేద్దామనేటువంటి ఆలోచన. మాకున్న సమాచారం రేపు వాళ్ళు తలపెట్టినటువంటి రుణమాఫీ మొత్తం లక్షలోపు ఇస్తామని చెప్తున్నటువంటి రుణమాఫీ మొత్తం 11,20,000 మంది రైతులకు 6,800 కోట్ల రూపాయలకు సమానంగా ఇవ్వడానికి సన్నద్ధమైనట్లు మాకు సమాచారం ఉంది. మరి ఇదే ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయమై గతంలో మాట్లాడినప్పుడు 40,000 కోట్లు అవుతుంది, ఏకబిగిని ఇచ్చేస్తాం, నోరు కట్టుకుంటానంటే రైతులకు 40,000 కోట్లు వేయడం పెద్ద ముచ్చటనా, ఇట్లా ఇచ్చి పడేస్తామని చెప్పినారు. మళ్ళీ సందర్భంలో మాట్లాడుకుంటూ 31,000 కోట్లు అన్నారు. మొత్తం రుణమాఫీ ఎంతమంది రైతులకు, ఎన్ని లక్షల మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు, ఎంత అమౌంట్ అవుతుంది ఎందుకు వెల్లడిస్తలేరు మీరు? ఇప్పటికీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా 2 లక్షల రుణం తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ఎందుకు మీరు వెల్లడిస్తలేరు? సంఖ్య ఎందుకు చెప్తలేరు? వివరాలు ఎందుకు చెప్తలేరు? చెప్పాలి కదా. ఆ తర్వాత అప్పు తీసుకున్న నాడు ఆంక్షలు లేవు. గత ప్రభుత్వంలో మేము రుణమాఫీ చేసినాడు 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కేసీఆర్ సర్కార్, 2 విడతలు కలిపి. సరే, మేము దశల వారీగా ఇచ్చినాం, ప్రజలకు కూడా తెలుసు, రైతులకు కూడా తెలుసు. ఇచ్చిన మొత్తం 29,000 కోట్లు. ఇచ్చినటువంటి మొత్తం 29,000 కోట్లు మేము ఏం ఆంక్షలు లేకుండా ఇచ్చినాం. రైతుల లెక్కన ఇచ్చినాం. ఎంతమంది రైతులు బ్యాంకులలో లోన్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చినాం. ఎన్నికలు పోయే ముందు మిగిలినటువంటి సుమారు 6,000 కోట్ల రూపాయలకు సమానమైనటువంటి రుణమాఫీ మిగిలి ఉండే అని చెప్పిన గతంలో కూడా చాలాసార్లు నేను చెప్పిన, అది మాత్రమే మిగిలి ఉండే. మేము చేసింది మొత్తం 29,000 కోట్లు చేసినాం. మరి ఆ రోజు మేము 2 దఫలుగా ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి జీవోలలో ఒక్క షరతు కూడా, ఒక్క ఆంక్ష కూడా రైతాంగం మీద పెట్టలేదే. షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా మరి మీరు రుణమాఫీ ఎందుకో చేస్తలేరు? మీరు ఇచ్చిన జీవోలో ఇన్ని షరతులు, ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టిండ్రు? మరి రైతుల సంఖ్య, రైతులు పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులు సుమారు 70 లక్షల మంది. మరి 70 లక్షల పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులలో బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి సంఖ్య ఎంత? మాకు ఉండేటువంటి సమాచారం సుమారు 60 లక్షల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. 60 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మరి 60 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉండి రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు మేము ఆ రోజు కుటుంబంలో భర్తను చూడలే, భార్యను చూడలే, కొడుకును చూడలే, రైతుగా పట్టదారు పాస్ పుస్తకం ఉండి రైతుగా వాళ్ళు పోయి బ్యాంకులో కనుక రుణం తెచ్చుకొని ఉంటే, వాళ్ళు బ్యాంకుకు అప్పు ఉంటే వాళ్ళ రుణాన్ని మాఫీ చేసినాం. అదే రీతిన ఇవాళ మీరు ఎందుకు చేస్తలేరు? ఒకవైపేమో రైతు పట్టదారు పాస్బుక్కే మాకు ప్రామాణికం అంటున్నారు, ఇంకోవైపు ఏమంటున్నారు? వెరిఫికేషన్ కోసం మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం కార్డు చూస్తామంటున్నారు. రేషన్ కార్డులు లేని రైతులు చాలామంది ఉన్నారు.
రేషన్ కార్డు ఇష్యూ అయినప్పుడు తండ్రి పేరు మీద భూమి ఉంది. పిల్లలు పెరిగొచ్చిన తర్వాత పిల్లల కొత్త రేషన్ కార్డు రాలే, కానీ భూమి విభజన అయింది కొడుకుల మధ్యలో తండ్రి మధ్యలో.